వెల్కమ్ టు 1TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మీడియా సమావేశం నిర్వహించింది. గాంధీనగర్లో ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు వీరయ్య, ఎస్కే బాజీలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ మిక్సింగ్ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మరియు ఇతర సంక్షేమ పథకాల కింద ఇకపై సాధారణ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం గింజల కొరత, నాణ్యతా పరీక్షల్లో జాప్యం మరియు నిల్వ ఉంచినప్పుడు వాటి పోషక విలువలు తగ్గడం వంటి సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. గింజల కొరత వల్ల మిల్లులో బియ్యం నిలిచిపోయి ధాన్యం పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. తాజా నిర్ణయంతో మిల్లర్లు నిల్వ ఉన్న సాధారణ బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించే అవకాశం కలిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మిల్లర్ల సమస్యలను కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకువెళ్లి ఈ వెసులుబాటు కల్పించారు. ఈ సమస్యను పరిష్కరించినందుకు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు భాస్కరరావు మరియు జాతీయ రైస్ మిల్లర్ల సమాఖ్య చైర్మన్ తర్సేం సైని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. దాంట్లో లోటుపాట్లే ఉన్నాయి అనే అంశాలను చెక్ చేయడం కోసం 3-4 ల్యాబొరేటరీలకి ఎఫ్ఆర్కే కంపెనీలు తయారు చేసిన బియ్యాన్ని పంపడం జరుగుతుంది. ఈ దేశంలో సుమారు 952 ఎఫ్ఆర్కే యూనిట్లు ఉన్నాయి, తయారు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎంత క్వాంటిటీ 40 లక్షల టన్నులు కావాలండి. 40 లక్షల టన్నుల ఎఫ్ఆర్కే కెర్నల్స్ అవసరం ఈ దేశానికి. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలించండి, లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, బోనంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవటానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ పీడీఎస్పీ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసిడిఎస్ పథకాలకు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే ఒక నెల ముందు తీసుకున్నట్టు బాగుండేది. కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మన భారత ప్రజలకి, మిల్లర్స్కి, ఇటు రైతుకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైతు మిల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడీఎస్ బియ్యం కూడా సరే ఏమి లేట్ కాకుండా అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట డిగ్రీ కాలేజ్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజ్ 2వ అంతస్తు భవనంపై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డిగ్రీ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న షేక్ హైమద్ దూకడంతో తీవ్ర గాయాల పాలై, తలకు తీవ్ర గాయాల పాలై రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. మృతుడి పేరు షేక్ హైమద్గా గుర్తించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో డిగ్రీ కళాశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఈరోజు పొద్దున పోలీస్ స్టేషన్కి కూడా పోయిండు అని చెప్పేసి మా సూపరింటెండెంట్ గారికి, మిగతా మా స్టాఫ్ వాళ్ళకి కూడా ఆయన ఇంటిమేషన్ చేయడం జరిగింది. పొద్దున్నే ఆయన 10 గంటలకి కళాశాలకి వచ్చేసి ఈరోజు విధులు నిర్వహిస్తున్నట్టుగా వచ్చి ఉన్నాడు. మా కళాశాల సూపరింటెండెంట్, మిగతా స్టాఫ్ అందరు వచ్చిన తర్వాత తనకి ఏమైంది అని అడగగానే కొంచెం నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సార్, ఇట్లా ఫ్యామిలీలో కొంచెం ఇష్యూ అవుతుంది, నాకు మా భార్య కొడుకు కొంచెం నన్ను అది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందట. దానికి మన స్టాఫ్ కూడా తనకి కౌన్సిలింగ్ చేసి నువ్వు అట్లా భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు మంచి పని చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే టైంలో వాళ్ళ కొడుకు మరియు వాళ్ళ అల్లుడు కళాశాలకు రావడం జరిగింది. వాళ్ళని చూసి తను భయపడి మళ్ళీ మా స్టాఫ్కి చెప్తే స్టాఫ్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లల్ని, కొడుకుని అల్లుని తన డ్యూటీకి వచ్చాడు కాబట్టి చేసుకుంటా అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ
11:30, 12, 2 గంటల ఆ ప్రాంతంలో లంచ్ కూడా చేసి ఉన్నాడు. లంచ్ చేసి టైంలో తనకి ఏదో ఫోన్ వచ్చిందని పైకి ఎక్కాడు. పిల్లలు కూడా చూస్తున్నారు తను పైకి వెళ్ళినప్పుడు. ఎందుకు వెళ్తున్నావు అంటే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు కాబట్టి పిల్లలు క్లాసులకి వెళ్ళి బయటకు దిగుతున్నారు, తిను పైకి వెళ్ళినాడు. మన కాలేజే కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు అడిగినప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అని ఏం డిస్టర్బ్ కాకుండా మాట్లాడతారు కదా అనే ఇంటెన్షన్తో పిల్లలు కూడా ఆయన్ని చూసి కిందికి రావడం జరిగింది. ఆ పిల్లల మధ్యలో నుంచే ఆయన అటు పోయి ముందుకు కళాశాల సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మా అటెండర్స్ స్టాఫ్ లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసే దగ్గరికి కూడా పోయిందట. ఆ లంచ్ చేస్తున్న టైంలోనే ఫోన్ వచ్చిందని. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శనివారం నిర్వహించిన సైన్స్ టెక్నో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించి తయారు చేసిన ప్రాజెక్టులు, పరికరాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యాధికారి నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సైన్స్ ఫేర్ పరికరాలు, ప్రాజెక్టులు హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, దేశానికి కాబోయే భవిష్యత్తని, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని, వారికి మంచి భవిష్యత్తు కల్పించేందుకు దోహదపడాలన్నారు. విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మరి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఉత్సాహం కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా క్యూరియాసిటీగా ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళ పిల్లలు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్, ఎగ్జిబిట్స్ చూసి చాలా పరవశించిపోతూ ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. మరి వీళ్ళు పిల్లలు కాదు, రేపు దేశానికి కాబోయే భవిష్యత్తు వీళ్ళు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. కాబట్టి మనం మన దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థుల్ని అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించి మంచి విద్యను అందించి దేశానికి గర్వకారణమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని మరి మన శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్కి మనము అభ్యర్థిస్తూ ఉన్నాం. మరి ఆ రకమైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఇటువంటి మార్కాపురం జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చిన్న మూలమలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బైక్ ధ్వంసమైంది. బైక్పై ఉన్న 2 వ్యక్తులు గాయపడగా స్థానికులు వెంటనే స్పందించారు. గాయపడిన వారిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో వెనక నుంచి వస్తున్న మరో కారు ముందున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. 2 కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఘాట్ రోడ్లో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘాట్ రోడ్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. నెక్కంటి రేంజ్ పరిధిలో పనిచేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై చెంచు గిరిజనుడు దాడి చేయడం కలకలం రేపింది. నెక్కంటి అటవీ ప్రాంతంలోని పెద్దారొట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మదన్పై చెంచు గిరిజనుడు పెద్దలింగన్న కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ మదన్ చేతికి తీవ్ర గాయాలవడంతో ఆయన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో ఫారెస్ట్ శాఖకు చెందిన కారును కూడా ధ్వంసం చేయగా వాహనంలోని అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అటవీ ప్రాంతంలో భయాందోళన నెలకొన్నాయి. ఫారెస్ట్ బేస్ క్యాంపులో ప్రొడక్షన్ వాచర్గా విధులు నిర్వర్తిస్తున్న తన తమ్ముడు చిన్నలింగన్నను బీట్ ఆఫీసర్ మదన్ వేధిస్తున్నారనే అనుమానంతోనే పెద్దలింగన్న దాడికి పాల్పడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల పూర్తి కారణాలు, వెనక ఉన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ఘటనను సీరియస్గా తీసుకుని భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసి ఉన్న టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి స్వామివారి గరుడ సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, బళ్ళారి డ్రమ్స్, దేవరెద్దులు, చెక్క భజనలు, కోలాటాలు, బాణసంచాలు పేలుస్తూ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గరుడ సేవలో పట్టణ చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, గోవిందనామాల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, శ్రీకాంతాచార్యులు, పార్థసారథి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
జీడీ నెల్లూరు అభివృద్ధి లక్ష్యమని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం దామస్ అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం బెదిరుగుప్పం మండలం టీకేఎంపురం గ్రామంలో సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారని, ప్రతి మండలంలో 300 నుంచి 500 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించి తనకు నివేదిక అందించాలని ఎన్నిసార్లు మండల రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికారులు వెంటనే తనకు ప్రభుత్వ భూమిని గుర్తించి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంచిగా చిత్తశుద్ధిగా పనిచేసే టీం ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా టీంలో మంచిగా రోల్ ప్లే చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీలో కూడా మంచిగా రోల్ ప్లే చేస్తున్నారు. ఇంకా మన ముఖ్యమంత్రి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలు ఎప్పుడు నిద్రపోవడం, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 24 గంటలు ఉంటే ఆయన ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు తింటాడో కూడా తెలియదు. మన అసెంబ్లీ అయిపోయి లోపలికి వెళ్తే ఒక చిన్న 11 సీఎం రిలీఫ్ ఫండ్లు పెండింగ్ అయిపోయి, అవన్నీ లాస్ట్ టైము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి 11 సీఎం రిలీఫ్ ఫండ్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా ఈ 20 నెలలుగా 3-4 సార్లు నేను పంపించాం. పోతుంది మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. నాకేం చేయాలో తెలియదు. చంద్రరాజు చెప్తా మొత్తం లిస్టు రాసి అమౌంట్ మొత్తం రాయి, ఈ కట్టలు నా దగ్గర ఇవ్వద్దు, ఆ డీటెయిల్ మొత్తం పెట్టని చెప్పారు. ఇమీడియట్గా నేను డీటెయిల్ తీసుకొని నేరుగా వెళ్ళి అన్న ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మనోళ్ళు అని చెప్పి అన్ని కూడా పెండింగ్ పెట్టేశారు. ఇది 2 సంవత్సరాలుగా ఈ ఫైల్ తిరుగుతూనే ఉంది. దీనికి ఒక్క కూడా రావడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది కాన్సెన్స్ వెళ్ళడానికి. ఇది ఖచ్చితంగా చేయాలంటే అక్కడే 11 పేపర్ అట్టే తీసుకొని 60%, 50%, 60% రాసి ఇంకా ఈ విపత్తులో నీళ్ళలో కొట్టుకోపోయిన ఒక 3-4 ఉన్నారు, రోడ్ యాక్సిడెంట్ ఉన్నారు. దానికి ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. దానికి ఫెసిలిటీ లేదు. దాన్ని కూడా అందరికీ తలా ఇది అంటే ఆలోచిస్తే అలాంటి ఖచ్చితంగా కావాలంటే దానికి కూడా ఈచ్ 1 lakh ఇచ్చేయని చెప్పేసి మొత్తం కూడా ఆంధ్ర స్పాట్లో రాబట్టారు. అందులో చెప్పా ఏమైనా పెండింగ్ ఉంటే ఇవ్వకూడదు అంటే ఇది ఉంది, ఇంకా అంత మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే పెండింగ్ ఉన్న ఫైల్ కూడా ఒకటి కూడా వదలకుండా సీఎం దగ్గర తీసుకోపోయి ఎవరిన పోతే సీఎం దగ్గర ఏం అడుగుతారు, అన్న నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు ఒక 300 కోట్లు వర్క్ ఇవ్వు, లేదా 500 కోట్లు వర్క్ ఇవ్వు, నేను మొత్తం మా డబ్బులను మా వెనక్కి తీసుకోవాలన్నారు. నేను పోతే ఎప్పుడు పోయినా మా జనాలకి ప్రాబ్లం ఉంది, మా ఊళ్ళో వచ్చిన ప్రాబ్లం ఉంది, మా నియోజకవర్గం జరగలేదు, మాకు అది ఇదని 24 hours అని కంప్లైంట్ చేసేదానికి పోతాం. సో నేను వస్తాను కింద ప్యాంట్ చూస్తాను వచ్చేసి కంప్లైంట్ చేయడానికి అని చెప్పేసి. సో కాబట్టి అలా మీకోసమే 24 hours నేను కూడా జీడీ నెలల్లో పనిచేస్తానని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇంతవరకు 3 కోట్ల దగ్గర 3,25,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అని తీసుకొచ్చాను. ఇది కుప్పం తర్వాత హైయెస్ట్ జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చింది ఈ జీడీ నియోజకవర్గం. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే పాలమనేరు పట్టణంలోని మదనపల్లి రోడ్డులో జరిగిన బృందావన్ స్కూల్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. కాలానికి అనుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు రాణించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి చదువుతో పాటు వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, ప్రసాద్ నాయుడు, నాగరాజు రెడ్డి, గణేష్, వెంకటమునిరెడ్డి, మురళి, బీఆర్సీ కుమార్, కోటేశ్వర్, రాము, రవి మరియు నదీం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషపడ్డా. ఆ రోజు నేను లేకపోయినా మా వైఫ్ను పంపించి ఆ రోజు ఇనాగ్రేట్ చేశాను. అంటే ఈ స్కూలు స్థాపించినప్పుడే వాళ్ళ ఆలోచనలు కూడా ఈ యంగర్ జనరేషన్లో ఒక మంచి ఆలోచనతోనే ఈ స్కూల్ను వాళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ విత్ ఎథిక్స్ అండ్ ట్రెడిషన్స్ అని. అంటే వాళ్ళ మొదటి ఆలోచనే చాలా మంచి ఆలోచనతో ఈ స్కూలు ప్రారంభం చేయడం. అది నర్సరీ నుంచి 9వ తరగతి దాకా స్థానికంగా, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. నా పక్కన ఇంటి పక్కన కూడా నారాయణ స్కూల్ కానీ గతంలో చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి. అంటే స్థానికంగా ఇక్కడ చదువుకొని ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను తయారు చేయాలా, ఈ ప్రాంతం నుంచి కూడా ఒక మంచి స్టూడెంట్స్ను తయారు చేసి ఈ పలమనేరుకే కాదు నేషన్కు
ఒక మంచి భవిష్యత్ తరాలు ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూడా ఈ యొక్క స్కూలు స్థాపించారు. ఈ స్కూలు ఇదే విధంగా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా చాలామంది ఈరోజు ఈ యొక్క ఇనాగరేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళను అక్కడ ఉండేటువంటి మనము ఫీజెస్ను కొన్ని ఆఫర్ చేసే పరిస్థితిలో కూడా చాలా స్కూల్స్ లేవు. ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయినా కూడా నేను ఇప్పుడు అడిగాను, చాలా తక్కువ ఫీజెస్తోనే ఇయర్లీ దాదాపు 14-15 వేలు ఫీజెస్తో ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం దాదాపు 15,000 ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి. అంటే తల్లికి వందనం ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంతోనే నేను ఫీజెస్ పెట్టి చదివించేటువంటి పరిస్థితి ఒక ప్రైవేట్ స్కూల్కి వచ్చిందంటే దీన్ని ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలా. ఇటువంటి తిరుపతి జిల్లా పాకాల మండలం కేంద్రం చాందినీ చౌక్ లో శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఇచ్చేసి మాట్లాడారు. పెద్దగోరపాడు పంచాయతీలో ఉన్న తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారి మధ్యలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకాల టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేయాలన్నారు. టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేసి టైలర్లను ఆదుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో టైలర్లకు 16,000 రూపాయలు వేతనం ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా టైలర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేశారు. పాకాల మండలంలో టైలర్స్ కు సమావేశ మందిరం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ సంఘం నాయకులు, సభ్యులు, మహిళా టైలర్స్ పాల్గొన్నారు. సౌమ్య టెక్స్టైల్స్ ఉమాచంద్రను డొనేట్ చేశారు. మా తరపున మీకు అందరికీ ఆ అబ్బాయికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అబ్బాయిని మీరు అందరూ ఆశీర్వదించవలసిందిగా పూర్తిగా కోరుకుంటున్నాము. సౌమ్య టెక్స్టైల్స్ ఉమాచందర్ ఆ అబ్బాయి మీకు ఈ బట్టలన్నీ డొనేట్ చేస్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయిని మీరు సదా భగవంతుడు ఎల్లవెల్లలా చల్లగా కాపాడాలి. మీ ఆశీర్వాదాలు. పార్వతీపురంలో జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే బోడెల విజయ్ చంద్ర శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ జీఎస్టీ కమిషనర్గా దేశవ్యాప్తంగా సేవలు అందించిన ఆనంద్ కుమార్ రాష్ట్రానికి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ తీసుకెళ్లి అనేక కీలక ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఆనంద్ కుమార్ ఇప్పటికీ ఆయన పాటలు పాడుతూ సంతృప్తి చెందుతారని వెల్లడించారు. రోజుకు 14 కిలోమీటర్ల పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నారని వెల్లడించారు. సొంత ప్రాంతం తెనాలికి రాష్ట్రంలో తొలిసారి లిఫ్ట్ ప్రాజెక్టు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి తొలిసారిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిధులు కేటాయించడం గర్వకారణమన్నారు. సుదీర్ఘకాలంగా కేంద్ర సర్వీసులో పనిచేస్తున్న ఆనంద్ కుమార్ రాష్ట్రానికి అనేక కీలక ప్రాజెక్టులు తెచ్చారని వెల్లడించారు. పార్వతీపురానికి మరిన్ని నిధులు కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం హర్షదాయకమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామి అని, ప్రాజెక్టుల మంజూరులో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పార్వతీపురంలో అనేక ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయని, వాటికి తగు నిధులు మంజూరు చేయాలని ఆనంద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. పులుపాక ఆనందరావు గారు అధ్యక్షతన ప్రధాని, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ తీసుకున్నారో స్వచ్ఛ భారత్ అభియాన్ కింద భాగంలో జిఎస్టీ వాళ్ళు సౌజన్యంతో పార్వతీపురం పట్టణంలో మహిళల కోసమని ప్రత్యేకంగా ఒక పింక్ టాయిలెట్స్ కాంప్లెక్స్ కట్టడానికి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సంయుక్తంగా జిఎస్టీ కమిషన్ గారు అలాగే మన పిఎంసి పార్వతీపురం మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా కట్టడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అసలు శానిటేషన్ ఎంత అవసరం, హైజీనిక్ ఎంత అవసరం, మహిళలకి ఆ డిగ్నిటీ ఎంత అవసరం అనేది ఓపెన్ డెఫికేషన్ని భారతదేశంలో అరికట్టాలని గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో మార్పు రావాలి, మనం కూడా ఒక సివిక్ సెన్స్ మెయింటైన్ చేయాలని. ప్రత్యేక దేశాలు ఇప్పటికీ కూడా మన గురించి మాట్లాడేది సివిక్ సెన్స్ లెస్ ఉంటుంది, సివిక్ సెన్స్ తక్కువ ఉంటుంది, ఓపెన్ డెఫికేషన్ జరుగుతుంటుంది అని. ఒకవైపు భారతదేశం 4th బిగ్గెస్ట్ ఎకానమీ అవుతుంది, దానికి తగ్గట్టుగానే మనలో కూడా మార్పులు రావాలి. భారతదేశంలో కూడా సివిక్ సెన్స్ గురించి, శానిటేషన్ గురించి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ అంటేనే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. సో ఆ మిషన్లో భాగంగానే
కమిషనర్ గారు చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా అబ్బాయి లోపలికి వస్తే అందుకని తల్లిదండ్రులు బాలికలను స్కూల్కి పంపించడం మానేయడం వల్ల 20% డ్రాప్ అవుట్ ఉందని గుజరాత్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చెప్తే ఎక్కడెక్కడైతే బాలికలకు మరి టాయిలెట్స్ లేవు అక్కడ కట్టించడం జరిగింది. అదేవిధంగా నాకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి అక్కడ పనిచేయడానికి అవకాశం వచ్చింది 2014 ఆగస్టు నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు మీరు విన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, మరి రాజమహేంద్రవరం, గుంటూరు, అదేవిధంగా విశాఖపట్నం, మరి ఇప్పుడు పార్వతీపురం, ఈ విధంగా రాష్ట్రం నలుగు ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సౌర విద్యుత్ గురించి కానీ, వాటర్ బాడీస్ ప్రిజర్వేషన్ కానీ, అదేవిధంగా మరి ప్రత్యేకించి బాలికలు ఉన్నటువంటి వసతి గృహంలో వాళ్ళకి శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్ పెట్టించడం జరిగింది తిరుపతిలోను. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడతాల మండలం రావిచేడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీమాన్ తిరుమల బింజమూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా పచ్చడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, పదకవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనల మధ్య కళ్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు భారీగా షామియానాలతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు టేకుల జయసుధ, జైపాల్ రెడ్డి, నక్కపోతు సరిత, సంతోష్ ముదిరాజ్ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పెరవల్లి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి వార్షిక ఉత్సవాలు నేటి నుంచి మార్చి 10వ తారీఖు వరకు ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం ఉత్తర రాజగోపురం నందు పచ్చపచ్చని ఆకుపందిరితో మొదలయ్యే కార్యక్రమం అర్ధజన రక్షకుడు పిలిస్తే పలికే దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా పెరవల్లి శ్రీ రంగనాథ స్వామి వార్షికోత్సవాలు ప్రతిరోజు ఘనంగా జరిగాయని దేవస్థాన ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు తెలిపారు. తదనంతరం స్వామివారి తిరుమంజన కార్యక్రమం, సాయంకాలం ప్రదోష కాల పూజ సమయ విశ్వక్షిణారాధన, పుణ్యవాచనం, కలశ స్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో మొదటి రోజు కార్యక్రమం వైభవంగా జరుగును. తదనంతరం రెండవ రోజు స్వామివారు సింహోత్సవం 2/3/2026 సోమవారం సింహోత్సవ కార్యక్రమం. మొదటి ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పూజలు, హోమము, బలిహరణ, పగలుత్సవం. సాయంత్రం ప్రభోత్సవంపై స్వామివారు సింహవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు ప్రభోత్సవమే పురోవిధంగా వేయించేదురు. అదేవిధంగా మూడవ రోజు 3/3/2026 చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, హోమము, బలిహరణ కార్యక్రమం. స్వామివారు శేషవాహనంపై వేయించేసి ఉదయం 9 గంటలకు స్వామివారి పురవీధులు కూడా శేషోత్సవం కార్యక్రమం జరుగును. తదనంతరం చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూయబడును. అదేవిధంగా 4/3/2026 బుధవారం లంకోత్సవ కార్యక్రమం. ఉదయం ప్రత్యేక పూజలు, బలిహరణ, హోమం. తదనంతరం సాయంత్రం రామాలంకరంలో స్వామివారు లంకోత్సవ కార్యక్రమం, హనుమంత వాహనంపై లంకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడము. ఈ లంకా దహన కార్యక్రమం ప్రత్యేకంగా ఈ పెరవలి గ్రామంలో వైభవంగా జరుగును. అదేవిధంగా 5/3/2026 గురువారం గరుడోత్సవం. శ్రీ రంగనాథ స్వామివారు శంకు చక్ర గదాహస్తములతో స్వామివారు గరుడవాహనంపై వేయించేసి పురవీధులు గుండా వేయించేసి గరుడోత్సవ కార్యక్రమం జరుగును. అదేవిధంగా 6/3/2026 గజోత్సవం. స్వామివారు గజవాహనంపై వేయించేసి మహారాజుగా పెళ్లి కొడుకుగా స్వామివారి కళ్యాణంకు సిద్ధమై ఉత్సవ కార్యక్రమం జరుపుకొని తదనంతరం 7/3/2026 శనివారం ఉదయం 5 గంటలకు చిత్తా నక్షత్రమ శ్రీదేవి భూదేవి రంగనాథ స్వామి వారికి కళ్యాణోత్సవం దేవాలయ ప్రాంగణంలో వైభవంగా పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారం జరుగును. తదనంతరం స్వామివారు రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమం, తర్వాత బ్రహ్మరథ కార్యక్రమం 12 గంటలకు ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా సాయంత్రం 4:30 గంటలకు మహారథోత్సవం పురవీధులు గుండా వైభవంగా జనాల మధ్య వైభవంగా కార్యక్రమం జరుగును. తదనంతరం స్వామివారి ఉత్సవ కార్యక్రమం, తిరుమంజనం కార్యక్రమం 7/3/2026 8/3/2026 అశ్వవాహనం. స్వామివారు వేటకై బయలుదేరి అశ్వవాహనంపై వేయించేసి స్వామివారి సాయంత్రం అశ్వవాహన ఉత్సవము తదుపరి జరపబడును. తర్వాత 9/3/2026 సోమవారం ఉదయం 9 గంటల పూర్ణాహుతి వసంతోత్సవము. సాయంత్రం హంసవాహనంపై స్వామివారు అధిరోహించి పురవీధులుగా వేయించేసి ధ్వజావరణం కారణంతో కంకణ విసర్జన కార్యక్రమం బ్రహ్మోత్సవాల ముగింపు జరుగును.
అదేవిధంగా సేవా కార్యక్రమంలో భాగంగా 10/3/2026 మంగళవారం లాజిష ప్రదర్శనలతో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా తమపై చేసిన దాడులకు ప్రతీకారంగా యుఏఈలోని ఆ రెండు దేశాల సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోని దుబాయ్లోని విలాసవంతమైన ద పామ్ హోటల్పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ సమయంలో హోటల్లో 1700 మంది ఉన్నట్లు సమాచారం. క్షిపణుల దాడికి ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు ప్రజలు తమ తమ ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాద స్థలిని పరిశీలించి బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేట్లపాలెం ఘటన చాలా బాధాకరం. పేలుడు ఘటనతో స్పాట్లోని 21 మంది మృతి చెందారు. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ పేదలే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, 9 మంది మహిళలు ఉన్నారు. రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం. ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నాం. డీఎస్పీ, ఆర్డీఓ సహా 4 అధికారులను తక్షణమే సస్పెండ్ చేశాం. బాధ్యులపై తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఆస్తులను కూడా జప్తు చేస్తాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఫ్యాక్టరీ నిర్వాహకులు విఫలమయ్యారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే మరిన్ని చర్యలు తీసుకుంటాం. క్రాకర్స్ ఫ్యాక్టరీల నిర్వహణకు నిబంధనలు కఠినతరం చేస్తాం. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. బాధితుల పిల్లలను కూడా ప్రభుత్వమే చదివించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా రెండో సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్ళు లేకపోతే ఇళ్ళు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.